హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. బిష్నోయ్ గ్యాంగ్ తెలిసిందే, ఇండియాలో పేరున్నది అంటే నోటోరియస్ అని చెప్పుకోవాలి. సో ఈ బిష్నోయ్ గ్యాంగ్ ని ఇప్పుడు యుఎస్ టార్గెట్ చేసిందని, 24 మందిని అరెస్ట్ చేసిందని, అందులో బిష్నోయ్ గ్యాంగ్ లో వెరీ పవర్ఫుల్ అండ్ ప్రముఖుల్ని కూడా అరెస్ట్ చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకు ఈ యుఎస్ గ్యాంగ్ అంటే యుఎస్ వాళ్ళు బిష్నోయ్ గ్యాంగ్ ని టార్గెట్ చేశారు? దీనికి కారణం ఏమై ఉంటుంది? మరి ఇక్కడ ఇండియాలో చాలా వరకు అయితే బిష్నోయ్ గ్యాంగ్ ఉంది, సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు. మరి అలాంటి బిష్నోయ్ గ్యాంగ్ ని యుఎస్ టార్గెట్ చేయడం వెనకాల కారణం ఏంటి సార్? ఇది యాక్చువల్‌గా పెద్ద ఇష్యూ అది. అదేందంటే ఖలిస్తానీ ఉద్యమం అనేది 80స్‌లో, 90స్‌లో జరిగింది. అంటే ప్రత్యేక సిక్కుల కోసం ఒక సెపరేట్ దేశం కావాలని అప్పుడు భింద్రన్‌వాలే లాంటి నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది. దాన్ని లేట్ 80స్, 90స్, మిడ్ 90స్ లోపల తీవ్రంగా అణిచివేశారు. ఆ సందర్భంగా అప్పట్లో కేపీఎస్ గిల్ పేరు ప్రముఖంగా బయటకొచ్చింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నింది. అప్పుడు ఈ ఖలిస్తానీ ఉద్యమంలో దాదాపు 25,000 మందిని చంపేశారని ఈ మధ్య సట్లజ్ అనే ఒక సినిమా కూడా వచ్చింది. దాన్ని కూడా ఇప్పుడు తీసేశారు ఓటీటీ నుంచి. 2 రోజులు ఉన్నింది ఓటీటీలో. ఫ్రైడే వచ్చింది, సండేకి తీసేశారు. సో ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిక్కు సపరేటిస్ట్ ఉద్యమం ఎప్పుడైతే పంజాబ్లో తొక్కేశారో ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే సిక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ముఖ్యంగా కెనడాలో సిక్కు పర్సంటేజ్ 7 లక్షల పైన కెనడాలో సిక్కులు ఉంటారు, అమెరికాలో ఉంటారు. ముఖ్యంగా నార్త్ అమెరికా దీంట్లో సిక్కులు బలంగా ఉంటారు కాబట్టి అక్కడ సపరేటిస్టులు అందరూ కూడా అక్కడ తలదాచుకొని అక్కడ గవర్నమెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్లో కూడా సిక్కు ప్రతినిధులు ఉంటారనమాట. ఈ నేపథ్యంలో ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉపయోగించుకొని ఈ ఖలిస్తానీ ఉద్యమకారుల్ని చంపడం అనేది మొదలుపెట్టింది. ఈ లారెన్స్ బిష్నోయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను సపరేట్గా మన దాంట్లో లాంగ్ బ్యాక్ అతని బయోగ్రఫీ చెప్పాను. అతను ఒక ధనిక రైతు కొడుకు, సిక్కు హిందూ పంజాబీ, అతను సిక్కు కాదు. సో హిందూ పంజాబీ ధనిక రైతు కొడుకు. చిన్నప్పుడే గుర్రం మీద స్కూల్కి వెళ్ళేవాడు. చాలా అందగాడు కూడా. అక్కడి నుంచి అతను పంజాబ్ యూనివర్సిటీలో చేరాడు, చండీగఢ్లో. అక్కడ అతను ఈ ఫస్ట్ క్యాంపస్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు. ఆ క్యాంపస్ రాజకీయాల్లోనే అతనికి సతీందర్ జీత్ సింగ్ అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని పేరు గోల్డీ బ్రార్ అంటారు. సో ఇతను ఒక రకంగా రైట్ హ్యాండ్ అనొచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్. అక్కడ నుంచి వీళ్ళు గ్యాంగ్ ఫామ్ చేసి, మాఫియా గ్యాంగ్ లాగా ఫామ్ చేసి, ఇంకా వీళ్ళు ఒక మాఫియా లాగా ఎట్లాగైతే దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్, చోటా షకీల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో అలాగా ఒక వీళ్ళ గ్యాంగ్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అనేది వచ్చింది. అయితే వీళ్ళు భయంకరమైన హిందూ ఫెనటిక్స్. దాంతో కృష్ణ జింక అనే ఒక దీన్ని చంపాడు కాబట్టి సల్మాన్ ఖాన్, అతన్ని చంపుతాము అని చెప్పి వీళ్ళు బయలుదేరారు. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కూడా 2-3 సార్లు అటాకులు జరగడం అవన్నీ మనకు తెలుసు. సో వీళ్ళు అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే, కెనడాలో ఉండే ఈ సిక్ లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళని చంపడం అనేది మొదలుపెట్టారు. అలాగా జూన్ 18, 2023 అక్కడ కెనడాలో సర్రీ అనే ఒక ప్లేస్, బ్రిటిష్ కొలంబియా అంటారు, అక్కడ సర్రీ అనే దగ్గర వాళ్ళకి గురుద్వారా అంటే సిక్కుల పవిత్ర స్థలం. గురుద్వారా బయట వీళ్ళు ఒక అక్కడ పాపులర్ ఈ లీడర్ని చంపేశారనమాట. ఖలిస్తాన్ హర్దీప్ సింగ్ నిజ్జార్ అంటారు, అతన్ని చంపేశారు. అప్పుడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇండియా మీదనే ఆరోపించాడు. ఇండియాకి సంబంధించిన రా ఏజెన్సీ చంపారని ఆరోపించాడు. అప్పుడు మనకి కెనడాకి కొద్ది రోజులు డిప్లొమాటిక్ ఘర్షణలు కూడా జరిగాయి. మనం కొంతమందిని పంపించేస్తే వాళ్ళు కొంతమందిని పంపించారు, మన వీసాలు రద్దు చేశారు. ఇలాగ కొద్ది రోజులు టెన్షన్ ఉన్నది కెనడాకి ఇండియాకి మధ్య ఆ ఇష్యూలో. సో ఆ తర్వాత ఇక్కడ ఉన్న చాలా మందిని ఈ బిష్నోయ్ గ్యాంగు, లారెన్స్ బిష్నోయ్ ఏమో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ తిహార్ జైల్లో ఉన్నాడు. అయితే తిహార్ జైల్లో నుంచే అతను గ్యాంగ్ని ఆపరేట్ చేస్తుంటాడు. ఎందుకంటే అతనికి మొత్తం ఇండియన్ గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుందని చెప్తారు. ఎందుకంటే ఇటుపక్క పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులను చంపడానికి
కెనడాలో ఉండే ఖలిస్తానీ ఉగ్రవాదం చంపడానికి బిష్నోయ్ గ్యాంగ్ సహాయం ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుందనేది ఒక ఆరోపణ. సో దాంతో ఈ ఈ గోల్డెన్ బ్రార్ అనేవాడు 2017లో, ఈ అబ్బాయి వయసు ఎంతో కూడా కాదు, 32 ఏళ్ళే ఈ గోల్డీ బ్రార్ది. ఇతను 2017లో కెనడాకి వెళ్ళాడు. అక్కడ నుంచి తను నార్త్ అమెరికాలో ఆపరేట్ చేస్తాడు. వివిధ కేసుల్లో అక్కడ కూడా చంపడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్గా చాలా దేశాల్లో ఇతను వాంటెడ్ అనమాట. అట్లాగా అమెరికాలో కూడా ఇతను వాంటెడ్. ఇతను పట్టించిన వాళ్ళకి $50,000 ఇస్తామని అమెరికన్ గవర్నమెంట్ ప్రకటించింది. ముఖ్యంగా FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో ప్రకటించింది అనమాట. ఇప్పుడు మొన్న జూలై 8 ప్రకటిస్తే మొత్తానికి ఎవరో పట్టించారు. ఈ డబ్బుల కోసమా అని తెలియదు. మొత్తంగా 17 చోట్ల అరెస్ట్ చేశారు. మొత్తం 37 మందిని ఇప్పుడు పట్టుకున్నారు. అంటే కెనడాలో ఇది జాయింట్ ఆపరేషన్. అంటే అమెరికాకు సంబంధించిన ఈ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, తర్వాత US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్సు, దాని తర్వాత రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ అంటారు, RCMP, ఆ పోలీస్ ఫోర్సు, యూరోప్లో ఉండే కొన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు, ఇవన్నీ జాయింట్ ఆపరేషన్, ఇంటర్నేషనల్గా జాయింట్ ఆపరేషన్లో అనేక దాడులు ఒకేసారి చేశారు. అందులో ఇప్పుడు 37 మంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. ఈ గోల్డీ బ్రార్ ఇండియాలో కూడా అనేక కేసుల్లో వాంటెడ్లో ఉన్నాడు. ఆ మధ్య కూడా మహారాష్ట్రలో సిద్దిక్ అనే ఒక అతను చంపారు. దాని తర్వాత అంతకుముందు సిద్ధు మూసేవాడ అనే ఒక పంజాబ్ సింగర్ ఉన్నాడు, అతన్ని కూడా వీళ్ళు చంపారనమాట. అలాగే చాలా కేసుల్లో ఈ గోల్డీ బ్రార్ వాంటెడ్ ఇండియాలో కూడా, అందుకని అతను బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆపరేషన్ అని చెప్పాలి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టుగా మనకి అర్థమవుతుంది ఈ ఆపరేషన్తో. ఎందుకంటే గోల్డీ బ్రార్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అతన్ని పట్టుకున్నారంటే ఇంకా త్వరగా అతను అమెరికన్ జైళ్ళ నుంచి బయటికి రావడం కష్టం, చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు 37 మందిని తీసుకెళ్లి జైలు వేశారు. ఇక్కడంటే ఇండియా జైల్లో ఉండే బయట ఆపరేట్ చేయడం ఈజీ, అమెరికన్ జైల్స్లో కష్టం. అక్కడ గ్యాంగ్స్ ఫామ్ అవుతాయి. అమెరికా జైల్స్లో కూడా లాటిన్ అమెరికా గ్యాంగు, అక్కడున్న బ్లాక్స్ గ్యాంగు ఇలాగా ఫామ్ అవుతారు. కాకపోతే అక్కడికక్కడ జైల్లో వాళ్ళ లైఫ్ బెటర్గా ఉండడం కోసం గ్యాంగ్స్ ఫామ్ అయి చేస్తారు తప్ప ఆ గ్యాంగ్స్ బయట ఆపరేట్ చేయడం కొద్దిగా అమెరికాలో కష్టం. ఇక్కడైతే ఈజీగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయగలుగుతున్నారు, లేకపోతే ఇండియాలో కూడా కష్టమే. సో అందుకని ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి ఈ గోల్డీ బ్రార్ అరెస్ట్ అవ్వడం అనేది ప్లస్ చాలా ఇంపార్టెంట్. 37 మంది అరెస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ నెట్వర్క్కి పెద్ద దెబ్బ తగిలినట్టు. ఇంతకుముందు అంటే ఎవరినంటే వాళ్ళని చంపేయగలుగుతున్నారు ఎక్కడంటే అక్కడ, కెనడాలో ఏంటంటే గవర్నమెంట్లోనే సిక్కులు ఉంటారు కాబట్టి అక్కడ కెనడా ప్రభుత్వం సిక్కులకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఇండియాకేమో ఖలిస్తానీ ఉగ్రవాదులు అక్కడ నుంచి ఇండియాలో కూడా ఆపరేట్ చేస్తున్నారు. మళ్ళీ ఖలిస్తానీ ఉద్యమం రాకూడదు, సపరేటిస్ట్ మూవ్మెంట్ రాకూడదు అని ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందన్నమాట. సో అందుకని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెబుతారు. సో ఏదేమైనా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇది పెద్ద దెబ్బ, ఒక రకంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంత ఇబ్బందికరమైన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.